సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు గైస్. సో అయితే మనం అయితే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. చాలా లేట్ అయిపోయింది, 8 అయిపోయింది టైం ఆల్రెడీ. ఇప్పుడు వెళ్ళాలన్నమాట స్టార్ట్ చేసుకొని. ఫ్రెండ్ది బండి ట్రబుల్ ఇచ్చిందనమాట. ఇదిగో ఇక్కడికి వచ్చాను పటాన్చెరువు దగ్గర. సో అయితే సరిపోయింది ఇట్లా. అమ్మని అమ్మ అక్క తెచ్చింది కదా అయ్యా. అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో గైస్, నేనైతే పెట్రోల్ కొడుచుకొని వచ్చాను. 50 రూపాయలు ఉంటాయి, 50 రూపాయలు పెట్రోల్ కొడుచుకోవాలి. 15 కిలోమీటర్లు వచ్చింది. కొట్టన్న ఆడికి పోతున్నాం అన్న 50 కొట్టు. 27 ఉన్నాయి. 27 ఇచ్చిన గుడే అనమాట. సో అయితే 50 రూపాయలు ఆయిల్ కొట్టించేసాను. 15 కిలోమీటర్లు వచ్చింది. ఈ 15 కిలోమీటర్లో మనం తోలుకోవాలి ఇంకా. అదనమాట. ఎట్లా జరిగిందంటే ఒక అన్నేమో 50 రూపాయలు క్యాష్ ఇచ్చాడు, మిగతా ఏమో ఒకటి 31 రూపీస్ పడ్డది. ఎట్లా అంటే ఆమె డైరెక్ట్ ఆన్లైన్ చేసేసింది అనమాట. దానివల్ల ఇట్లా అయిందనమాట. ఆన్లైన్ అంటే నాకు కాదు, ర్యాపిడ్ వరకు కొట్టింది. దానివల్ల నాకు బొక్క అయింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ మాకు మైనస్ ఉంది. చూస్తా 268 రూపాయలు ఉంది మైనస్ నాకు. రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సో గాయ్స్, మనకైతే ఒక రైడ్ పడ్డది. యూటర్న్ తీసుకొని ఆడ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో పోదాం. సో లొకేషన్ అయితే ఇదే అనమాట. అయితే యూటర్న్ తీసుకొని ఆడ తిప్పుకొని వెళ్ళాలి. ఇక్కడ డీమార్ట్ దగ్గర చూపిస్తుంది లొకేషన్. మనం అయితే యూటర్న్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే వస్తాడనమాట మంచి బయటికి. సో గాయ్స్, వచ్చేసాము. ఫోన్ చేయాలి ఇప్పుడు మళ్ళీ. ఫోన్ చేయాలి డీమార్ట్. ఇక్కడికి వెళ్తే ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుంటే 10-15 కొంటాం రకాలు. ఒకదానికోసం పోతే 10 కొంటాం అనమాట. అట్లా పెడతాడు ఆడు సేల్. వాడి అదంతే మరి, ఎందుకు అట్లా తెలియదు మరి నాకైతే. సో ఇక్కడికి వచ్చేసాము. 20 కొట్టి ఫోన్ చేయాలన్నమాట. లేడీ అనుకుంటా, నంబర్ అయితే రాలేదు. వెయిట్ అయితే చేయాలి. కమింగ్ నవ్ అని చెప్పి మెసేజ్ అయితే పెట్టిందనమాట. ఏమో కమింగ్ నవ్ అంట, అంటే పరిగెత్తుకొస్తుందా ఏంది? కమింగ్ నవ్ ఏంది? కమింగ్ అంటే అని చెప్తే అయిపోయింది. కమింగ్ నవ్ అని పెట్టి పక్కన పరిగెత్తే సింబల్ ఒకటి పెట్టింది. అక్కమ్మ ఏందిరా బాబు, ఇంతవరకు రాలేదు. 2 నిమిషాలు అయిపోయింది. ఎంతసేపు రా అయ్యా? ఐఎమ్ డీమార్ట్. ఎక్కడ? ఆడున్నారా స్వామి? మీరేనా? ఫోన్ చేయొచ్చు కదండి. ఏమో రావట్లే. ఫోన్ చేసినా కానీ వాళ్ళకి వెళ్తుంది, ర్యాపిడో వాళ్ళకి. ఏమో ఓటీపీ చెప్పండి. 344-557 ఎక్కండి. ఇక్కడేనా? ఓకే. 38 రూపాయలు ఇచ్చాడు. 38 రూపాయలకి 8 రూపాయలు దిగాడు అనమాట. 7.79 రూపాయలు వచ్చింది. 8 రూపాయలు వేసుకుందాం. 8 రూపాయలు ఆడు దిగాడు గట్టిగా. అదేనమాట. సో అయితే మళ్ళీ కమాన్ దగ్గరికి వచ్చాను. ఫ్రెండ్ గారి దగ్గర వాడి ఛార్జర్ నేను తీసుకున్నా మర్చిపోయి. వాడు ఇందా ఛార్జింగ్ పెట్టుకుంటా అంటే నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, వాడు ఛార్జింగ్ పెట్టుకుంటా అంటే సరే ఇచ్చాను. ఇంకేం చేస్తాం, తప్పుద్దా. ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు ఆడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నుంచి అక్కడ పటాన్చెరువు రూట్ వెళ్ళాలి. మళ్ళీ
నుంచి ఒక 3 కిలోమీటర్లు పోవాలి. 3 కిలోమీటర్లు పోతే వెళ్ళిపోతాం అనమాట. ఓకే గాయస్, ఇదనమాట ఈరోజు వీడియో. అసలు ఈరోజు బాగా లేట్ అయిపోయింది, అందుకే రైడ్ అయితే వేయలేకపోయాను అసలు ఫస్ట్. సో అయితే మీకు మా ఫ్రెండ్ గారిని చూపిస్తా. ఆడి ముఖం మీకు తెలియాలి కదా. ఆడి పేరు సాయి అనమాట. సాయి అనే వాళ్ళందరూ ట్యాగ్ చేయండి వాడికి. ఇప్పుడైతే అంత దూరం పోవాలి, మళ్ళీ యూటర్న్ చేసుకుని ముందుకు వచ్చేసాను ఆల్రెడీ. ఆ చెట్టు దాటాలన్నమాట. ఆ చెట్టు దాటిన తర్వాత వెళ్ళాలి. అంత దూరం నడపాలి మళ్ళీ. ఇప్పుడు వాడికి అలా మర్చిపోయారు, నాకు చూసుకోవాలా వాడిది. కేబుల్ ఉంటుంది కదా, చార్జర్ కేబుల్, అది నేను డిక్కీలో వేసుకొని డైరెక్ట్గా వచ్చేసాను. అదే మళ్ళీ దానికోసం వాడికి మళ్ళీ ఫోన్ చేశాడు ఇందాక, వాడి దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ. మరి అమ్మ చిన్ని పడుతున్నారు అయ్యా. అన్న చున్నీ పడుతుంది. చెప్పాలన్నమాట, ఇట్లా వదిలేసు లైట్ తీసుకోకూడదు. వాడు పడితే ఇంకో 10 మంది వెనకాల పడతారు, అదో టాస్క్. వాడు నుంచున్నాడు కదా ఆ మనిషి అనమాట. వాడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట. అయ్యా హాయ్ చెప్పు. హాయ్ ఫోన్ మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇది ఆడే అనమాట. ఇదే ఆటో ఆడిది. దీనికి ఏంటంటే ఇంజన్ దొబ్బింది అనమాట. ఇంజన్ మొత్తం పీకి తెగారు. ఇంజన్ మొత్తం పీకి తెగితే ఇక్కడ బాగా చేసుకోవడానికి వచ్చాడు. 3,000 అని చెప్పాడంట. లోపల ఏదో థ్రెడ్డింగ్ ఏదో పోయిందంట, అదనమాట. హాయ్ ఫ్రెండ్స్ చెప్పబ్బా. అన్నకు వదిలే చెప్పు. సిగ్గుపడుతున్నావా? ఇక ఈ మనిషి అన్నమాట ఆటో మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు. ఈడే సాయి అంటే ఈ మనిషి సాయి అంటే. హాయ్ చెప్పమంటే చెప్తలేదు, చూడండి గాయస్. చెప్పు బాయ్ చెప్పు. వీడు ఇంజన్లో ప్రాబ్లం అయితే సైలెన్సర్ బీదేంగాడండి గాయస్. వీడికి సోది పూకోడు. ఏం బీకాడబ్బా, సైలెన్సర్ బీదేంగాడా? ఇక మొక్కం చూసి మాట్లాడు. ఇంజన్లో ప్రాబ్లం అయితే సైలెన్సర్ బీదేంగాడా? డిప్పుకోడు. పాత సైలెన్సర్ దిగాడు చుల్లిగాడు. ముఖం మంచి అద్దం బల ఏనే అనమాట దుర్గేష్ అన్న. అయ్యే పన అయితే అన్న అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. అన్నదైతే ఆటో అయితే సూపర్ ఉంది. గిరాక్ లేదా, నేను ఏడిస్తే అన్న సాగు కొడుతున్నాడు. గిరాక్ ఎందుకు లేదా, నన్ను తోలుకుంటావుగా. ఎక్కిటోడు ఎక్కుతలేడు, తోసేయాల లోపలికి, అక్కడికి ఎక్కురా అని తగులుతున్నది చెక్క. అదొకటి తగులుతుందా మళ్ళీ? పేరు బాగానే ఉంది. ఇదే అనమాట ఆటో. చూస్తాను మిక్కీ మౌస్ లాగా ఉంటుంది అనమాట. చూడండి మొత్తం మిక్కీ మౌస్ ఆటో పేరు. బాయ్ చెప్పు. హాయ్, ఇదే నా ఆటో ఎక్కటో ప్యాసింజర్ ఎక్కాలి. నేను లింగంపల్లిలో ఉంటాడు. వచ్చే వాళ్ళు రావచ్చు, అన్న కలుసుకోవచ్చు, కావాలంటే కలవచ్చు. లింగంపల్లిలో ఉంటాం ఎనీ టైం, 24/7. 24/7. ఏమనుకోకుండా పని ఉందని బయటపోతున్నాను. అన్నకు పని ఉందంట, సో బయటికి వెళ్తున్నాడు అనమాట. అమ్మా వీడు వెళ్ళేదాకుంటా, సరే రైట్ అన్న. అదనమాట అన్న అయితే చాలా మంచోడు. అదనమాట. ఇది ఆ బొగ్గాడు అయితే మా ఫ్రెండ్ గారు అడున్నాడు అనమాట. దగ్గరికి వెళ్దాం పట్టు. ఇదిగో ఈయన ఒక్కడికి ఈడి వల్ల ఈ పంచాయతీ వచ్చింది. నాకు పని ఏముంది, ఇదే పని. అది కదా అనమాట. ఇంజిన్ ఇది తీసి దాన్ని పెట్టాలి మళ్ళా. ఇంజిన్ అయితే పెట్టేశారనమాట. ఫిట్టింగ్ చేస్తున్నాడు శుభ్రంగా. ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఆటోకి ఎక్కిస్తాడు. ఇట్లా అయితే వచ్చిందనమాట ఇంజిన్. ఇది మొత్తం తీసుకెళ్ళి ఆటోలో అయితే ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అదిగో అన్నయ్య బోర్డుల కోసం పోయాడు. వ్యవసాయ బండి అయితే దొబ్బుకు రమ్మన్నారు అనమాట. నెట్టాలి బండిని, వెనక్కి నెడితే ఆయన ఇంజిన్ వేయితే బీస్తానని చెప్పాడంట. ఇప్పుడైతే బండి ఎత్తి నెట్టుకుంటూ ఆడదా పోవాలి మళ్ళీ.
సో గైస్ అయితే బాగా లేట్ అయ్యేటట్టుంది, ఇంకా 1 అవర్ అని చెప్తున్నాడు అంట ఆయన. సో అయితే మనం అయితే ఇప్పుడు లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ గైస్, ఎవ్రీబడి బాయ్ బాయ్.